హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే గోంగూర పప్పు అయితే చేశానండి. సర్లే అందరు ఇంట్లోనే ఉన్నారు కదా, ఇద్దరు కోతులు కూడా వచ్చాయని చెప్పి ఆమ్లెట్ వేద్దామంటే ఆ ఇద్దరు వచ్చి నా పనిని ఆపేశారండి. ఏదో నేను వేస్తాను అని చెప్పేసి ఇద్దరు వచ్చేసారు. చూస్తే ఏమో ఇక్కడేమో అన్ని కూరగాయలు అయితే కట్ చేస్తారు. ఏంటి ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? ఆమ్లెట్. ఓహో, ఆమ్లెట్ అంటే కూర వండేస్తున్నారు అనుకుంటా. ఆమ్లెట్ అంటండి. ఆమ్లెట్ అంటే నార్మల్ గా చేస్తారు, మేము కొంచెం యూనిక్ గా చేద్దామని ఓహో స్టార్ట్ చేసాం. ఓహో, లాస్ట్ టైం ఇలానే ఒకసారి ఆలు పరాటా చేద్దామని. పర్లేదు 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 పర్లేదు, మీరు ఎలా స్టార్ట్ చేసినా పర్లేదు. ఎలాగో రేపు మీ మావయ్యకి హాలిడే కాబట్టి చక్కగా 2 వాష్రూమ్స్ ఉన్నాయి కాబట్టి అంతేనా? అంతే 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 అంటండి. వాళ్ళ వంట మీద వాళ్ళకే నమ్మకం లేదు. ఏం చేస్తున్నావు? అది ఏంటి? ఓకే, మిక్సింగ్ బౌల్లో అయితే క్యాబేజ్ వేసింది, తర్వాత ఇదేంటి ఆనియన్ వేసింది, ఇంకోటేమో క్యారెట్ వేసింది, అక్కడ ఏదో పెట్టింది పచ్చిమిరపకాయలు కచ్చా పచ్చగా దంచి అయితే పెట్టింది. అక్కడ రేగ్గాయలు ఉన్నాయి, సారీ నేరేడికాయలు ఉన్నాయి. అవి కావులేండి, దీంట్లో వేయరనుకుంటా. వేస్తారా ఏంటి? ఏమంటే వద్దమ్మా వద్దు, నేను అన్నది నిజం అయిపోతుంది. చూడడానికి అయితే కలర్ఫుల్ గానే కనబడుతుంది. చిచ్చి, ఈ పిల్లలుంటే ఎలాంటి మాటలే మాట్లాడతారు. అయినా ఏంటి మీరిద్దరు ఎప్పుడు రాని ఎప్పుడు చూడని వంటగదిలో వచ్చారు? అంటే వీడియో తీస్తున్నారు, నేను వచ్చాను అన్నమాట. టీవీ అలా పక్కన పెట్టి వీడియో తీద్దామని వచ్చింది. అంటే నేను చేద్దామని వచ్చా, తిందామని వచ్చింది. అది నిజమేనండి. ఇదిగోండి, నేను ఇక్కడ వీడియో అయితే స్టార్ట్ చేస్తుంటే ఇదిగోండి, నేను ఇక్కడ యూట్యూబ్లో వీడియో పెడదామని స్టార్ట్ చేస్తే వాళ్ళకేదో స్నాప్ స్ట్రీక్స్ అని ఉంటాయి చూడండి. వాళ్ళిద్దరు అక్కడ స్టాండ్ పెట్టుకొని వీడియో తీసుకుంటున్నారు. ఏం పోస్తావు దాంట్లో ఇప్పుడు? సారీ, ఏం వేస్తావు? అవును, అది కూడా స్టార్ట్ చేసుకో, ఇది కూడా కంటిన్యూ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. హాలిడేస్ ఇచ్చారు కదా, మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేసాం అన్నమాట వంటలు. ఎలాగో 2 రోజులు చేయడమే కదా. వీడియో తీసుకుంటున్నాను. అవునండి, చెప్పడం మర్చిపోయాను. ఇది నేను మీషోలో బుక్ చేశాను. 6 వచ్చి 180 రూపీస్ పడ్డాయి. చాలా రీజనబుల్ గా. ఏం పోస్తావు అమ్మ దాంట్లో? వేస్తారు ఉప్పు. చాలా నన్ను అడుగుతుంది. చాలు చాలు చాలా అమ్మాయి. పసుపు పసుపు కుంకుమ చందనాల గుణాలు సంతూర్ పసుపు చందనం అది సంతూరే మాకండి. మరి ఇంట్లో లోపల నుండి వచ్చేస్తుందేమో ఒకేసారి. రెడ్ చిల్లీ పౌడర్, ఉప్పు తింటుంది. చాలా చాలు మంచిగా. ఇప్పుడు ఓహో, ఇది కూడా ఉందా? ఏంటి? తరిగిన కరివేపాకంట. అవ్వ అలా వెయ్యాలా? వావ్. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇగోండి, ఉల్లిపాయ ఆమ్లెట్లో మెయిన్ చేయాల్సిందండి మనం ఇలాగా చేత్తో కలిపితేనే ఆ ఉల్లిపాయలో ఉన్న వాటర్ వచ్చి కొంచెం మిక్స్ అయ్యి అన్నిటికీ మంచిగా ఉప్పు కారం అయితే పడుతుంది. ఎగ్ వేసే ముందు ఇలా ఒకసారి చేత్తో ఇలాగా, మా హనీ చూపిస్తుంది చూడండి, అలా చేయండి ఒకసారి తప్పకుండా. ప్లస్ మనకు ఆమ్లెట్లో ఆనియన్ కచ్చి అంటే చూడండి, పంట కింద సౌండ్ రాకుండా అలాగా ఈ త్వరగా కుక్ అయిపోతుంది అన్నమాట. ఇలా చేసి ఆమ్లెట్ వేసుకుంటే అయిపోయిందండి. గుడ్డు పగలు కొట్టి దాంట్లో వేసుకుంటుంది. 4 eggs తీసుకుంది మా బుడ్డమ్మ. అదే ఇక్కడేమో హనీ ఏదో చేసేస్తుంది అని చెప్పి మా షాహీ ఏమో తెగ ఏదో. షాహీ క్యా దిక్తి హే? షీమో హుటాల్తీ లే. शाही तेरा हेयर स्टाइल दिखा, छोटा दिखा तेरे पीछे फिर వావ్. అబ్బో ఇగోండి, మా అమ్మాయి 3 పిల్లకలు వేస్తుంది. ఎగ్ బ్రేక్ చేయడం రాదు. ఓపెన్ చేశారు మా ఇద్దరిని చూసి. మా హనీ చూడండి ఎలా కలుపుతుంది. ఇంకో పక్క అయితే ఇది పెనం పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నాము.
తీసుకోవాలి ఇప్పుడు. మా ఆమ్లెట్ అయితే మంచిగా కుక్ అయిపోయింది. నా పెద్ద